హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వంటకాలు బై జయ. మీ జయ ఈరోజు మీ ముందుకు సరికొత్త వీడియోతో వచ్చిందండి. అదేనండి, చూస్తుంటే అర్థమవుతుంది కదా, జొన్నలతోని సద్దన్నం చేసుకుంటున్నామండి. అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. జొన్నలు అయితే మనం ఒక 6 గంటలు నానబెట్టుకోవాలండి. 6 గంటలు నానిన తర్వాత శుభ్రంగా కడుక్కొని ఒక జాలీలో వేసుకొని వడబెట్టుకున్న తర్వాత ఒక క్లాత్ మీద వేసి ప్యాన్ కలిపి ఒక 1 అవర్ ఆరిన తర్వాత మిక్సీలో వేసుకొని ఇలా రవ్వలా చేసుకొని జల్లించుకుంటే పిండి కిందకు వచ్చేస్తుంది కదండి. ఆ పిండిని మనం దేంట్లోకైనా వాడుకోవచ్చు, దోశల పిండిలోకి కానీ దేంట్లోకైనా. ఆ రవ్వను అయితే ఇప్పుడు ఇలాగా మనం ఒక చిన్న గ్లాస్తో కానీ దేంతో కానీ తీసుకుంటే దానికి 5 ఇంతులు అలా వాటర్ వేసుకొని ఇలా మనం అన్నం ఉడుకున్నట్టుగా గింజన్నం కింద వండుకోవాలండి. మనం అన్నం వార్చుకోవడానికి వండుకుంటాం కదా, అలాగా దాన్ని ఉడికిన తర్వాత అయితే ఇలాగ ఒక జాలి బుట్టలు వేసుకొని వార్చుకున్నానండి. నేనైతే మామూలుగా వారిపై కూడా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఇది మట్టి దాకుతావు కదండి, వారు పెట్టుకుంటే కుదురుదని చెప్పి నేను ఇలా అయితే వేసుకున్నాను. ఇప్పుడు అన్నం కొంచెం చల్లారిన తర్వాత అయితే మనం ఎలా తోడు పెట్టుకోవాలో చూపిస్తున్నాను. మళ్ళీ మట్టి దాకా తీసుకున్నానండి. మట్టి దాకలో తోడు పెట్టుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. మన పెద్దవాళ్ళు ఇలాగే చేసుకుని తినేవారు కాబట్టి చాలా ఆరోగ్యంగా ఉండేవారండి. పెద్దల మాట సద్దన్నం మూట అని అనేవారు, సామెత కూడా ఉంది కదండి. ఇప్పుడు ఈ జొన్నల అన్నాన్ని వేసుకొని మనం ఆ అన్నం వండుకునేటప్పుడు వచ్చే గింజను కూడా వేసుకున్నానండి. జ్యూసీగా మనకి తోడుకుంటే చాలా బాగుంటుందని, అందుకని చెప్పి ఇందులో అయితే పాలు కూడా వేసుకున్నాను, చిక్కటి పాలు. మనకి గట్టిగా కావాలనుకుంటే గింజి తక్కువ వేసుకొని పాలు సమానంగా వేసుకుంటే మనకి గట్టిగా తోడుకుంటుందండి. నేనైతే జ్యూసీగా కావాలని చెప్పి గింజి ఎక్కువగా వేసుకున్నానండి. ఇలా పాలు గింజి కలుపుకున్న తర్వాత పాలు అయితే గోరెచ్చగా ఉండాలండి, అప్పుడే మనకి పెరుగు బాగా తోడుకుంటుంది. తర్వాత తోడికి పెరుగు కూడా కలుపుకొని ఇప్పుడు మనం ఇందులోని ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇందులోని ఇలా తోడు పెట్టుకుంటే చలవ చేసి చాలా సమ్మర్లోని బాడీ చాలా కూల్ అవుద్దండి. షుగర్ ఉన్న వాళ్ళకి వెయిట్ లెస్ అవ్వడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇలా మూత పెట్టుకొని మనం నైట్ ఉంచేస్తే ఇలాగ ఓవర్ నైట్ అంతా మార్నింగ్ చక్కగా తోడుకొని ఉంటుందండి. ఇప్పుడు అందులోనే ఇలా అయితే మనం సాల్ట్ వేసుకొని కలుపుకొని ఒకసారి మనకు టేస్ట్ తగినట్టుగా మనం దాంతో చక్కగా ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చికాయని సర్వ్ చేసుకోవచ్చండి. నేనైతే చల్లమిరపకాయలు కూడా వీడియోని ఇస్తాను. అందరూ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి.